నీ కోసమే, నీ జీవమిచ్చావు యేసు, నీ దేహంబు నీ కోసమే నిర్మించుకున్నావు యేసు, నీ దేహంబు నీ కోసమే నాకు జీవమిచ్చావు యేసు, నా జీవితము నీ కోసమే, నా గానంబు నీ కోసమే, నా ప్రాణంబు నీ కోసమే, నా గానంబు నీ కోసమే, నా ప్రాణంబు నీ కోసమే నిర్మించుకున్నావు యేసు, నా దేహంబు నీ కోసమే. వేదకి చేరావు నీవు, పడియున్న నా చోటికి, వేదకి చేరావు నీవు, పడియున్న నా చోటికి, దాహమిచ్చావు నీవు, తడియారి నా నోటికి, దాహమిచ్చావు నీవు, తడియారి నా నోటికి, నీ జీవజలమూల తావులలోన నా సేదనే తీర్చినావు, నీ జీవజలమూల ఊటలలోన నా సేదనే తీర్చినావు, నిర్మించుకున్నావు యేసు, నా దేహంబు నీ కోసమే సజీవయాగముగాను నా దేహమును కోరినావు, సజీవయాగముగాను నా దేహమును కోరినావు, నీ కీర్తి చాటగా నన్ను నీ సాధనము చేసినావు, నీ కీర్తి చాటగా నన్ను నీ సాధనము చేసినావు, నా స్తోత్ర గీతికి ఆధారం నీవే, నా స్తుతికి పాత్రుడ నీవే, నా స్తోత్ర గీతికి ఆధారం నీవే, నా స్తుతికి పాత్రుడ నీవే, నిర్మించుకున్నావు యేసు, నా దేహంబు నీ కోసమే, నీ జీవమిచ్చావు యేసు, నా జీవితము నీ కోసమే, నా గానంబు నీ కోసమే, నా ప్రాణంబు నీ కోసమే, నా గానంబు నీ కోసమే, నా ప్రాణంబు నీ కోసమే నిర్మించుకున్నావు యేసు, నా దేహంబు నీ కోసమే నాకు జీవమిచ్చావు యేసు, నా ప్రాణంబు నీ కోసమే. 5వ దినమున మనము దుర్నీతి విషయమై సత్యము అడ్డగింపబడు చూస్తున్నాం. ప్రభు ఇచ్చింది మనకు నీతి. ప్రభు మనలో తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకొని ఈ భూమి మీద మనము విస్తరించి హెచ్చించబడి ఫలించి అభివృద్ధి పొంది దానిని లోపరుచుకున్నట్టుగా ప్రభు చూపిన మార్గాన్ని విడిచి దైవనీతిని వదిలి
మనమేమి చేశామంటే సొంత నీతిని స్థాపించుకున్నాం. స్వనీతి. ఈ స్వనీతి ఏమైంది అంటే దుర్నీతిగా మారిపోయింది. సొంత ఉద్దేశము ఇది స్వార్థముతో కూడినది అయిపోయింది. సొంత ఆలోచన కక్షగా పాప ఇతర మానవ లేకపోతే భూ సంబంధమైన స్థితిలో దుర్నీతిగా మనం చూస్తున్నాం. కనుకనే రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనం చూసాము, దుర్నీతి చేత అడ్డగించబడుట. 23వ వచనం మనం గమనించాం. లేకుంటే 18వ వచనాన్ని మనం చూసాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. అన్ని విషయాల్లో దేవునికి దూరం అయిపోతున్నారు, భక్తిహీనులుగా జీవిస్తున్నారు. దేనివల్ల అంటే దుర్నీతి. వీరు జీవించడమే కాదు కానీ నిజాన్ని సమాధి చేస్తున్నారు, సత్యమును కప్పివేస్తున్నారు, స్వతంత్రం నుంచి బానిసలైపోతున్నారు. ఇది ఎంతవరకు వెళ్ళిందా అంటే ఆఖరికి అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుర్పాదముల యొక్క జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిరూపముగా మార్చింది. సృష్టికి ప్రతి సృష్టి చేస్తే అది వేరే విధంగా ఉండేదేమో. ఇప్పుడు మనుషుడు చేసే సృష్టి అంతా మనుషునికి ఉపయోగకరమే, కానీ ఒక రోజుకు వచ్చేసరికి అది తిరుగుబడుతున్నది. మనుష్యుడు చేసిన సృష్టి వల్ల మనుష్యునికే నానా రకాల ఆయాసకరమైన జీవితాలు వస్తున్నాయి. అవునండి, మనం చేసుకుందల్లా మనకి ఆయువును తగ్గిస్తుంది, ఆనందాన్ని తగ్గిస్తుంది, సమాధానాన్ని తగ్గిస్తుంది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే దీన్ని గమనించిన ఈ యొక్క మనుష్యులు నరులు ఏమి చేశారంటే సృష్టికి ప్రతి సృష్టిగా ఆగలేదు, కానీ దుర్నీతితో దేవునికే ప్రతిగా దైవమును సృష్టించారు. ఎలా సృష్టించారంటే నాళ్ళకాళ్ళ జంతువులలాగానో ఒక ఆకాశ పక్షులాగానో ఏదో ఒక ప్రతిరూపాన్ని సృజించి నీవే మా దేవుడు అని కొలుచుట ప్రారంభించాం. ఇది ఈరోజు కాదు, ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలను అహరోను సమక్షములో వారు నడిచిన మాదిరి చొప్పున చేసిన దినము మొదలుకొని నేటి వరకు ఇదే సంభవిస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో దీన్ని బదులు నేను తప్ప నీకొక వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం ఉందే కానీ కింద జలములు ఏందనే భూమి పైన కావచ్చు, భూమి కింద ఎక్కడ ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదు. స్పష్టమైన ఆజ్ఞను మనం తీసుకున్నాం. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, దైవవాక్కు మనకి ఇచ్చిన యొక్క దర్శనపూరితమైన దైవరాజ్యమును గురించి, దేవుని రాజ్యములోనే ఉండాలంటే నీతిను, సమాధానమును, పరిశుద్ధాత్మ ఆనందము కావాలి. కాబట్టి నీతి దేవుని నీతి అయి ఉండాలి. నీ స్వనీతి దుర్నీతి దేవునికి అవసరం లేదు. 6వ ధ్యానంలో మనం చూస్తున్నాం. గమనించండి, కొంత సమయం ఎక్కువ అవ్వచ్చు, కానీ మనలో మార్పు కావాలంటే దేవుని మీద ఆశ పెట్టాలి. ఈ హేతువు చేత అంటాడు. ఏ హేతువు చేత అనగా మన సొంత ఉద్దేశము, సొంత ఆలోచన, దుర్నీతి సంబంధమైన నడవడిని మాన్పి వేసుకోమని మనం 5వ దినం చూసాం. అయితే 6వ దినం అంటాడు, ఈ యొక్క ప్రక్షాళన ఎంతవరకు జరగాలో ఆయన స్పష్టంగా చెప్తాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించను. దేవుడు వారిని ఒకరు పొడుచుకొని చంపి ఒకరిని దూషించుకొని ఒకరిని అప్పగించుకునేలాగా దేవుడు వారిని ఏం చేశాడంటే అవమానపరుచుకుని అపవిత్రతకు అప్పగించాడు. చాలామంది అపవిత్రమైన జీవితాలు ప్రారంభించి దాంట్లోనే కొనసాగిస్తుంటారు. ఇదిగో ఒక గొర్రెనైతే బురదలోకి నెట్టినా కానీ అది బయటకు వస్తుంది. అదే మైగా కొన్ని జీవులు ఉన్నాయి, అవి బురదను వెతుక్కుంటూ పోతాయి. ఇదిగో దైవ స్వభావంగా ఉండే పరిశుద్ధతను విడిచి అనేకులు పాపములకు వెళ్ళి అదే పాపంలో కూరుకుపోతుంటే మనం అనుకుంటాం వారిని చూచి బాధ, వీరు నశించిపోతున్నారని, వీరు మరలా బాగుపడాలని మనం వేదన చెప్తున్నాం. కానీ వారు ఆ పాపములోనే ఇష్టపడి దాంట్లోనే జీవిస్తున్నారు. కాబట్టి ప్రభు ఆఖరికి ఆ పాపానికే వారిని అప్పగిస్తాడంట, ఆ యొక్క భ్రష్టత్వానికే వారిని అప్పగిస్తాడంట. వాక్యం స్పష్టం. ఈ హేతువు చేత అనగా
వారు చేయించిన దుర్నీతి రోజు రోజుకి పెరిగిపోతుంది. వారు అదే పాప సంబంధమైన జీవితంలో ఉండాలని ఆశిస్తున్నారు కనుక వారిని ఏం చేశాడంటే దేవుడే వారిని అపవిత్రతకు పవిత్రమైన జీవితం వారిలో నుంచి తీసివేశాడు. ఎందుకు తీసివేశాడంటే వారు కోరుకుంటున్నది, వారు నడుచుచున్నది, వారు ఇతరులకు పరిచయం చేస్తుంది 3 ఇదే ఏందయ్య అంటే దుర్నీతిలోనే నేను జీవించాలి. వారి హృదయంలో ఇది కూరుకుపోయింది, వారి హృదయంలో ఇది నాటుకుపోయింది. వారు దాని నుంచి మారటానికి ఇష్టపడలేదు. అయితే పిల్లలు గమనించండి, పేతురు యోహాను వాక్యము చెప్పుచున్నప్పుడు యేసుక్రీస్తుని యొక్క పునరుద్ధానమును గురించి, శ్రమల గురించి చెప్పుతున్నప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు ఈ మాటలు విని హృదయమందు నొచ్చుకొని, వయసుతో తారతమ్యం లేదు, వయసు నిమిత్తము లేదు, ఇదిగో పాప క్షమాపణ పొందుటకు మేమేమి చేయాలని పేతురు యోహాను అడుగుతున్నారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం స్పష్టం. వారి మాటలు విని హృదయమందున, ఏ మాటలు అనగా, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. యేసుక్రీస్తు వారి శ్రమలు, ఆ శ్రమల తర్వాత యేసుక్రీస్తు సిలువ మరణానుభవము, ఆ మరణ సమాధి నుంచి ప్రభువారు పునరుద్ధానుడైన యొక్క స్థితిని వారు అర్థం చేసుకొని, అయ్యో మా వలన యేసు ప్రభువారు సిలువకి ఎక్కారు. ఈరోజు అదే సందర్భంలో ఉండవలసిన మనము ఈ దుర్నీతి చేత, ఇంకా పాపపు స్వభావము, దీనిని ప్రభువులో కడిగి వేసుకొనకుండా, ప్రక్షాళన చేయకుండా, ఇదిగో దానికి ప్రతిగా వేరే మార్గమును ఎత్తుకున్నామంట. దేవుని యొక్క కృపగల సమయమును, దేవుని యొక్క ఆధీనములో ఉంచవలసిన నిన్ను, నీ దేహమును, నీ ఆత్మను, నీ దేహమును విడిచి లోకములో ఉన్నావు. కానీ మార్పు కలిగిన వారు ఏం చేస్తున్నారా అంటే మనం చూచాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2వ అధ్యాయం 37వ వచనం, 38వ వచనం, 42 వరకు క్రింది వరకు అంటాడు ఆయన. వారు హృదయంలో నొచ్చుకొని బాధపడి అడుగుతున్నారు. ముందున్న తరం వారు చెప్పిన మాట, ఇదిగో బోధించుచున్న, సువార్తను చాటుచున్న పేతురు యోహానులు మిగిలిన శిష్యులను అడుగుతున్నారు, మేమేమి చేయాలంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, అనగా నువ్వు మారాలి, ఉన్న ప్రదేశం మారాలి, ఉన్న మనస్తత్వం మారాలి, మార్పు రావాలి, నీ మనసు మారాలి, నీ శరీరం మారాలి. ఇదిగో మీరు మార్పు చెంది హృదయంలో నొచ్చుకున్నారు. ఇదే రోమీయులు విన్నవారు కూడా ఈ రోమ పత్రికలో రాయబడ్డ మాట, తమ హృదయములను దురాశలను అనుసరించి. ఈ దురాశలోనే చాలామంది హృదయాలు ఉన్నాయి, ఈ దురాశలోనే చాలామంది పట్టుకుపోయారు, ఈ దురాశలోనే అందరూ ఆ లోకాన్ని అనుభవిస్తున్నారు. కానీ మారిన వారిని దేవుడు తప్పిస్తాడు, మారాలనుకున్న వారిని దేవుడు తప్పిస్తాడు. కానీ లేకపోతే ఇక్కడ ఏమంటున్నాడు అంటే అపవిత్రతకు వారిని అప్పగించను. దేవాతి దేవుడే యేసునాథుడు అప్పగిస్తాడండి. తన మీద తిరుగుబాటు చేసిన దేవదూతల సమూహమును ఆయన ఏ విధముగా త్రోసివేశాడో, ఈరోజు నిన్ను కూడా, ఆదామును ఏ విధముగా ఆయన ఏదైనా తోట నుంచి ఎళ్ళగొట్టాడో, కయ్యూనుని ఏ విధంగా శపించాడో, ఈరోజు నిన్ను కూడా వదులుకున్నట్టుకు కేవలం పాత నిబంధనే కాదు, క్రొత్త నిబంధనలో ఇస్కరియోతు యూదాను కూడా ప్రభు 3.5 సంవత్సరం తన పక్క నుంచి బాగుపరచడానికి ప్రయత్నించాడు, బాగుపడమని అవకాశం ఇచ్చాడు. కానీ ఆయన లేదు, పాప జీవితాన్ని పాపములోనికే వెళ్ళిపోతానన్నాడు. ప్రియులరా, నీ కార్యములు సెలవిస్తున్నాయి, నీ నోరు కాదు, నీ ఆలోచనలు నడిపిస్తున్నాయి, నీ యొక్క ఉద్దేశాలు బయలుపరచబడుతున్నాయి. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు నువ్వు పాపంలో కూరుకుపోతున్నావు, రాలేకపోతున్నావు, ప్రభువే నిన్ను భ్రష్టత్వానికి అప్పగించాడు. ఒకసారి ఆలోచించి ఈ స్థితి నాకెందుకు, ఈ పరిస్థితి నాకెందుకు, విడుదల పొందాలి. దావీదు కుమారుడా కరుణించమని కేకలు వేసిన వారిని మనం చూచాం, విడుదల పొందాం. యేసు అని ఆయన వెంబడించిన వారిని చూసాం, మేలు పొందుకున్నారు. ఇదిగో లోకమంతా తిప్పలపడి తిరిగి అందరినీ నమ్మి మోసపోయి, నేను మరణించినా చాలు, యేసయ్యను ముట్టుకుంటే చాలు అని యేసయ్య దగ్గరికి వచ్చిన బాగుపడిన స్త్రీని ఇలా అనేకులు మనం చూసాం. వారందరికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని ఈరోజు దేవుడు మనకు కూడా ఇవ్వాలి అని ఆశిస్తున్నాడు. కానీ ఆ రాజ్యమును, దైవరాజ్యమును గురించి, నీ హృదయ మార్పును గురించి నువ్వు అప్పగించకపోతే ఆయన భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. ప్రియులారా, చూడండి 81వ కీర్తన 12వ వచనం స్పష్టమైనది. 81వ కీర్తన
12 కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయములను కఠినమునకు నేను వారిని అప్పగించుచున్నాను. నువ్వు మారడానికి ఇష్టపడలేదు కాబట్టి దేవాతి దేవుడే నిన్ను అప్పగిస్తున్నాడు. 61వ కీర్తన 12 వారి హృదయాన్ని నేను కఠినపరుస్తాను. ఫరో హృదయాన్ని కఠినపరిచినట్లు వీరిని కఠినపరుస్తాను. ఎందుకయ్యా అంటే వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. పాపములోనే ఉండాలనుకున్నారు, అపవిత్రతలోనే ఉండాలనుకున్నారు, అసహ్యమైన జీవితాన్ని జీవించాలనుకున్నారు. కాబట్టి నేను వారిని అప్పగిస్తాను. ఎక్కువసేపు నేను మాట్లాడట్లేదు వీటి గురించి. మీ విజ్ఞప్తికే, మీ యొక్క ఉద్దేశానికే వదిలేస్తున్నానండి. ప్రభు చేత మనం అప్పగించబడాలని దేవుని ఇష్టము కాదు. ఆయన పరలోకమును వీడి భూమి మీదకి వచ్చింది మనల్ని రక్షించాలని. ఇదిగో ఎవరైతే వారి హృదయములను దేవునికి అనుబంధంగా ఉంచుకుంటున్నారో వారిని రక్షించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. చూడండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 42వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను. దేనికి విడిచిపెట్టాడట? దేవుడు వారికి వ్యతిరేక అయిపోయి ఆకాశములో సైన్యం ఉందంట, ఒక సైన్యం. ఈ సైన్యాన్ని పూజించడానికి, దేవుని కాదండి, దేవునికి ప్రతిగా ఉన్న వారిని పూజించడానికి. ఎవరయ్యా వీళ్ళంటే, ఇది చాలా బాగా గుర్తుంచుకోండి, గమనించండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ఈ ఆకాశ మండలంలో కొన్ని చూడవలసినవి ఇప్పుడే వీటిని మీరు అనుసరించాల్సిన పని లేదు, కానీ ఇప్పుడు మీరు చూడవలసినవి ఏమై ఉన్నాయంటే, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, మన పోరాటం శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఎవరితోటండి? రక్షణ లేని వారితో విశ్వాసి పోరాటం ఉండాలి. అలాగనే మన పోరాటం ఎవరితో ఉందంటే, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఏముందండి ఆకాశములో? ఆకాశములో దేవదేవుడు అంటే ఆయన దగ్గరకు నేను చేరనీయకుండా ఈ మధ్యలో దురాత్మల సమూహం ఉంది. దెయ్యపు ఆత్మలు ఉన్నాయి, అపవిత్ర ఆత్మలు ఉన్నాయి. అందుకని మీకు మొదట చెప్పాను, ఆ పరలోకము నుంచి తోసివేయబడ్డ దేవదూతలను, ఆ సైతానును అనుసరించిన, ఆ అపవాదిని అనుసరించిన దూత గణాంగము కొందరు మధ్యాకాశంలో ఉండిపోయారు. అపవాదిని ప్రభు అడిగినప్పుడు, ఎక్కడ నుంచి వచ్చావని, నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను. అవునండి, కాసేపు దేవునిలోకి, కాసేపు లోకములోనికి తిరుగుతూ ఉన్నారు. ఇదే అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 42వ వచనంలో అంటున్నాడు, దురాత్మకి నిన్ను అప్పగించాడు. దుష్టుని సాంగత్యాన్ని కూడా ప్రభు అప్పగించాడు. ఎందుకంటే నువ్వు రావడానికి ఇష్టపడలా. కీర్తనకారుడు స్పష్టంగా చెప్పాడు, మీకు 2వ దినము తెలియచేశాను, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చున్న చోట్ల కూర్చుండగా. దేవుడు ఏదైతే నీకు వద్దన్నాడో నువ్వు దాన్నే కోరుకుంటున్నావు. కాబట్టి నీ హృదయం కఠినం నువ్వు చేసుకున్నావు. కాబట్టి నీకు కలిగినదే 4వ దినమున మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీకు ఏదైతే ఉన్నదో, నువ్వు దేంట్లో అయితే ఉండాలనుకున్నావో దానినే దేవుడు బలపరిచి మరలా రెట్టింపిస్తాడు. విశ్వాసంతో ఉంటున్నావా, రెట్టింపు చేస్తాడు. కనుక ప్రియులారా, ఈరోజు మనం ప్రక్షాళన చేసుకునవలసింది, ఇదిగో దేవునికి వ్యతిరేకముగా ఉన్న ఇక తిరుగుబాటు హృదయమును ప్రక్షాళన చేసుకోవాలి. పరస్పర శరీరానికి మనసుకును నిత్యము ఉంటున్న ఇక పోరాటాన్ని నువ్వు తగ్గించుకొని పాపముతో ఏకీభవిస్తున్నావే, ఈ యొక్క స్వభావాన్ని నువ్వు ప్రక్షాళన చేసుకోవాలి. ఎంత ప్రక్షాళన అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి తిరుగుబాటు చేసి దేవునికి ప్రతిగా 4 కాళ్ళ జంతువుని చేర్చుకున్నప్పుడు మోషే దానిని బూడిదయ్యేంతవరకు కాల్చేసి పారుచున్న నీళ్ళలో కనిపించాడు. కనపడలేక బూడిదైతే మళ్ళా తీసి పూసుకుంటారేమో, కనిపించకుండా దాన్ని పూర్తిగా చేసి నీ కళ్ళ ముందు నుంచి దాన్ని త్రోసివేయాలి. ఈరోజు ఈ నిర్ణయం నీకు లేకపోతే నీ పరిస్థితి ఏమిటి? ప్రభువే నిన్ను అప్పగించాడంట, ప్రభువు నిన్ను ఎడబాసాడు, నిన్ను త్రోసివేశాడు. చాలామందికి ఈ విషయం తెలియదు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం సంసోను గురించి విన్నాం. యెహోవా నిన్ను ఎడబాసి, యెహోవా సంసోనుని ఎడబాసినని సంసోనుకు తెలియలేదు. దేవదేవుడు తండ్రి సంసోనుని ఎడబాసినని ఆయనకు తెలియలేదు. ఈరోజు నీకు కూడా తెలియలేదు. ఎలా అనగా నీ హృదయము కఠినమైపోయింది.
ప్రియులరా, ఇంకా చాలా 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 మంచి ఉదాహరణలు ఉన్నాయి. కానీ నువ్వు కొంత ఎక్సర్సైజ్ చేయి, నువ్వు కొంత ఎక్సర్సైజ్. ప్రభు నిన్ను అపవిత్రతకు అప్పగించక ముందే నిన్ను నువ్వు మార్చుకో. ప్రభువులో నువ్వు ప్రతిష్ఠించుకో, ప్రభువులో నిన్ను ప్రతిష్ఠించుకో. మరి ఇంకోటి చూస్తున్నాం, ఇక్కడ చదవండి. అట్టి వారు దేవుని అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో మనం ఉన్నాం. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నారు. ఎవరయ్యా అంటే దేవదేవుడి సృష్టికర్త, తండ్రి, కుమారుడు యేసునాథుడు. నన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడైతే నీ పాపమని నువ్వు మార్చుకోకపోతే, నీ హృదయంలో నువ్వు నొచ్చుకొని విడిచిపెట్టకపోతే ప్రభు ఈ అపవిత్రతకు నిన్ను అప్పగించాలి ఆశతో ఉన్నాడు. ఆశ ప్రభువు కూడా ఇది. ఎందుకంటే ఎన్నిసార్లు గతించినా నువ్వు మార్పు లేదు కదా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు లోపట్లేదు కదా, అపవిత్రతకు అప్పగిస్తాడు. కానీ నీ ద్వారా యుగ యుగములకు, ఇప్పుడైనాను రాబో యుగముందైనాను దేవునికి మహిమ కలగాలని, ఆ దైవరాజ్య సేనలో నువ్వు ఉండాలని, ప్రభు నీతో పాటు అనేకులను ప్రభువులో చేర్చి దేవుని ధనవంతుని చేయాలని, సర్వాధికారి అయిన ఆయన రాజ్య పౌరులను మార్చాలని దేవుని ఉద్దేశమైనది. కనుకనే ఇంకా ఆయన నిన్ను అపవిత్రతకు అప్పగించకుండా చూస్తున్నాడు. నోటిలో నుండి ఉమ్మివేవి ఉద్దేశించున్నాడు, కానీ ఇంకా ఉద్దేశించకపోబట్టే ఈ వర్తమానం నీకు వచ్చింది, లేకపోతే లేదు. ఇదిగో నీకు వచ్చిన ఈ వర్తమానం అంగీకరించు, ప్రభువుని చేర్చుకో, ప్రభుతో నడువు. చూడండి 26వ వచనం. అందువలన ఈ హేతు చేత, బికాస్ ఆఫ్ అని మనకి 24వ వచనం నుంచి వస్తే 26వ వచనం ఉంటుంది. అందుచేత దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. ఏంటంటే అభిలాష? బయటపడలా, దైవత్వముతో కూడిన ఆశట. అనగా విగ్రహారాధన అంటాం, అది చాలా తక్కువ. దేవుని స్థానంలో ఉంచే యొక్క స్థితి అది ఏంటో నీకే తెలియాలి. అనగా ఒక అరగంట లేటుగా గుడికి పోయినా పర్లేదులే, దేవుడి ఒక్క మాటలో నెరవేర్చకపోతే ఏమనుకోలే, ఈ సందర్భంలో దేవుడు నన్ను క్షమిస్తాడులే, దేవుడు నా పరిస్థితి ఎరిగి ఉన్నాడులే అని నువ్వు అన్నీ దాటుకొని వెళ్ళిపోతున్నావు. దాటుకొని వెళ్ళిపోతున్నావు. లేదు, పోస్ట్ పోన్ చేసుకుంటున్నావు. ఇప్పుడు కాదులే, తర్వాత కాదు. ఏ క్షణము నీది కాదు, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. అందుకు దేవుడు తుచ్చమైన వాటికి నిన్ను, ఎంత నిత్యమైనవి ఉన్నాయంటే వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికముకు విరుద్ధముగా ధర్మమును స్త్రీలు. అలానే 27వ వచనం. పురుషులు కూడా స్త్రీల యొక్క స్వాభావిక ధర్మమును విడిచి, స్త్రీలు పురుషులు అందరూ వారు దేవుడికి ఇచ్చిన నీతిని విడిచి తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందొచ్చు, ఒకరి ఎడల ఒకరు కామాతురులైరి. ఎక్కువైపోతుందంటే కామము దేవుని అనుకుంటున్నారు, శరీర కార్యములు దేవునివి కాదని మనకు తెలుసు. కానీ దైవ సన్నిధిలో దైవ లక్షణమును కూడా ఈ కామాతురతకు మార్చివేశారు. ఇలాంటి చెప్పుకోలేని చాలా ఉన్నాయి. ఈ కామము స్త్రీలు పురుషులు, స్త్రీలు జంతువులతోనూ పురుషులు జంతువులతోనూ ఎలా వెళుతున్నారో తెలియదు. ఈ కామపు చేష్టలతో సొదొమ గొమొర్రా అని ఒక పట్టణాన్ని దేవుడు చూపించాడు కదా. అంతకంటే నిత్యమైనది ఈ కొత్త నిబంధన దినాల్లో దేవుని బిడ్డలు చేయకూడదని స్పష్టమైన ఆజ్ఞలు ఉంటే చాలామంది కామాతురతతో ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించుచున్నాడు. పశుప్రాయులైపోయారంట. లేవియాకాండం 18వ అధ్యాయం 22, 23 గమనించినట్లయితే ఎవరితో ఎవరు ఎప్పుడు సంభోగము చెందాలో కూడా అక్కడ స్పష్టంగా చెప్తుంది. మనుషుడు చేయదగిన పనులేవి, చేయకూడని పనులేవి స్పష్టంగా చెప్తాడు. ఒకవేళ చేయతగని పనులు చేసే వారిని సమాజం నుంచి వెలివేయమన్నాడు. అనగా భ్రష్టత్వానికి ఏటువంటి భ్రష్టత్వం అంటే తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. మొదట చూసాం మనం
అపవిత్రతకు అప్పగించాడు. అపవిత్రులైన వారు ఈ తుచ్చమైన పనులు చేస్తుంటే, నా కొడుకులే, మా అన్నదమ్ముళ్ళే, మా ఇంటి పెరటోళ్ళే, లేకపోతే మా రక్త సంబంధులే, మా ఊరు వాళ్ళే అని ఏదో ఒక వంకతో కలుపుకొని తిరుగుతున్నాం. అనగా సంబంధం పెట్టుకున్నాం. భాష ఏదైనాను, ఇదిగో స్థితిగతి ఏమైనానో, ఈ తుచ్చమైన వాటి విషయంలో దేవుడు నీకు అభిలాష కోరికలు వస్తున్నాయి. దాన్ని నువ్వు నెరవేర్చుకోగలుగుతున్నావంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాను. దేవుడు నిన్ను, మళ్ళా చెప్తున్నాను, సంసోనును ఆయన దేవుడు విడిచినని సంసోనుకు తెలియలేదు. ఈరోజు నీకు కూడా తెలియకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నాలే, అన్నిటినీ నేను అనుభవిస్తున్నాలే, ఓ చాలా అద్భుతమైన ఆనందం నాకుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎక్కడున్నావు ఆలోచించు. మొదటిగా నిన్ను అపవిత్రతకు అప్పగించాడు. రెండవది తుచ్చమైన అభిలాషలకు అప్పగిస్తున్నాడు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలోను, ఏబు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలోను స్పష్టంగా ఉన్నది. దేవుడు నిన్ను, ప్రభువు నిన్ను ఇదిగో ఒక పశుప్రాయంగా మార్చి పారేస్తున్నాడు, అప్పగిస్తున్నాడు. మరి దేవుడు ఆయన పోలిక చొప్పున నేను చేసుకున్నాడు కదా, మరి నిన్నెలా అప్పగిస్తాడు నువ్వు అనుకుంటున్నావు? ఇలా చెప్పాను, మళ్ళా చెప్తున్నా. ఆదామునే బయటికి నెట్టి వేసిన వాడు, కయ్యనునే వదిలేసుకున్నవాడు, ఇదిగో లక్షల మంది జనం ఉన్న పట్టణాలని కాదనుకున్నవాడు, నన్ను కాదనుకోవటం ఎంత కష్టమేమీ కాదు. కానీ నువ్వు అదే పాప సంబంధమైన జీవితంలో ఉండకుండా మార్పు చెందాలని ప్రభు కోరుతున్నాడు. అందుకని అంటున్నాడు, అట్టి స్థితిని వదిలిపెట్టు. మొదట చెప్తున్నానండి, మొదట అపవిత్రులైపోతున్నారంట. రెండవది తుచ్చమైన అభిలాషలకు లోకాన్ని ఏలుతున్నామంట. కనిపించిన వాటిని కూడా మనం తెచ్చుకుంటున్నాం, కనిపించే వాటిని కూడా అనుభవిస్తున్నాం. ఇదిగో ఆకాశ మండలంలోని వాటిని కనిపించేవి కావు, అటువంటి కోరికలన్నీ తెచ్చుకొని నెరవేర్చుకుంటున్నామంట. ప్రజల ముందు దేవునికి అవమానకరముగా ప్రజలతో బిహేవ్ చేస్తున్నామంట, ప్రవర్తించుచున్నామంట. దేనికోసమండి? లోకవాంఛలు, ఈ భూమి సంబంధమైన వాటిని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం. వెళ్ళిపోతున్నాను ముందుకి. స్టడీ చేయండి, ధ్యానం చేయండి, మీకై మీరు నేర్చుకోండి. మూడవదిగా 28వ వచనం చూస్తున్నా. 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. దేనికి అప్పగించాడు? చేయరాని కార్యములు. ఏంటో నీకు బాగా తెలుసు, నేను వివరించాల్సిన పని లేదు. చేయరాని కార్యములు చేయుటకు భ్రష్టత్వమునకు అప్పగించను. ఇంకా చెప్పమంటారా? నేనైతే సిగ్గుపడుతున్నాను. మరి నీకు ఎలా ఉందో? నేనైతే సిగ్గుపడుతున్నాను ఇటువంటి చెప్పడానికి. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకే తెలియాలి. ఇదిగో భ్రష్టత్వానికి అప్పగించకముందే ప్రభువుని కలిగి ఉండు, ప్రభువుతో నడువుండు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు, ఈ మాట నమ్మదగినది. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతికించబడదు. మనము భ్రష్టత్వానికి అప్పగించబడటానికి దేవుడు మట్టి పాలు కాటానికి ఆయన భూమి మీదకి రాలేదు. ఆయన మన కోసం శ్రమ అనుభవించింది దేని కొరకయ్యా అంటే, ఆయన మన కొరకు సిలువ మరణాన్ని అప్పగించుకుంది దేని కొరకయ్యా అంటే, ఆయనతో కూడా మనము పునరుద్ధాన జీవితం జీవించటానికి. కనుకనే అంటాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, తింటము త్రాగటం ఎప్పుడంటే లోకాన్ని అంతా అనుభవించిన తర్వాత, లోకమునన్నీ పోగేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసుకొని వండుకుంటాం. చాలామంది ఎక్కడికి పోయినా ఈ భోజన సమయానికి వెళ్తారు, ఈ పానీయము తాగి వస్తారు, స్వీకరించి వస్తారు. చాలామంది మందిరాలకైనా, ప్రార్థనలకైనా, వివాహాలకైనా, జ్ఞాపకార్థ కూడికలకైనా, ప్రభు సన్నిధికి కూడా ఇదే విధంగా వస్తున్నాం. మరి లోకంలో ఎలా ఉంటున్నాం? అయితే ప్రభు అంటున్నాడు,
ఇదే జీవితంలో జీవించావా, భ్రష్టత్వానికి అప్పగించుకుంటావు. జాగ్రత్త, నీకై నిన్ను తోలేస్తాడు దేవుడు. చాలామంది సంఘాల్లో కూడా ఇదే పని అయిపోయారు. చాలామంది దైవజనులు కూడా వీటిని ప్రోత్సహించడం అయిపోయారు. దేవుని రాజ్యం భోజనము పానము కాదు. కనుకనే నీ శరీర వాంఛలను దేవుడు నిన్ను అప్పగించక ముందే ఎవరికయ్యా అంటే అపవిత్రాత్మకును, మళ్ళా చెప్తున్నా, తుచ్చమైన అభిలాషులకును, నిత్యమైన అభిలాషులకును కనపడవు. వీటినే దైవ సంబంధం అనుకుంటారు. భ్రష్టత్వముకును తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు చెప్తారు, అనేకులు భ్రష్టులైపోయారు. ఈ భ్రష్టత్వానికి దేవుడు నిన్ను అప్పగించలేదు. భ్రష్టులైపోయారు. ఈ భ్రష్టత్వానికి దేవుడు నిన్ను అప్పగించలేదు. కానీ నువ్వు ఆయనతో కూడా ప్రభు రాజ్యములో ఉండాలని, 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు పాలు పొందాలని, నిత్యము కోటాను కోట్ల సమయంలో హద్దులు లేని ఆ యొక్క పరలోక అనుభవంలోనూ ఉండాలని ప్రభువు ఈ యొక్క 6వ దినము కోరుకుంటున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో దేవుడు నిన్ను అప్పగించకముందే దేని కొరకై అంటే అపవిత్రతను, తుచ్చమైన అభిలాషులకును, భ్రష్టత్వములకు అప్పగించకముందే నువ్వు మారు, ప్రభువులో స్థిరపడు. ప్రభు కోరుకున్న విధముగా ప్రభు రాజ్యములను ఉండు, ప్రభు దీవెనలు పొందుకు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన వరకే నీకు సరిపోదు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభుతో మాట్లాడు, ప్రభువులో అంటుకట్టబడు. ప్రభు దయ, కృప, మేలు నీకు తోడై నడిపించునుగా. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి మా జీవితాల్లో మేలు చూపించేవారు, మా జీవితంలో కృప చూపించేవారు, మా జీవితంలో ఆశీర్వదించేవారు, మా జీవితంలో నాయన మీకు భయంకరంగా జీవింపచేవారు. ఇటు జీవితాలు మావి మీవలాగన దేవుని రాజ్యములో నాయన, మీ రాజ్యములో మేము పాలు పొందులాగన, మీ కొరకు అనేకులను నాయన మమ్మలను మాదిరిగా తీసుకొని మీ యొద్దకు వచ్చేలాగన, పౌలు భక్తుని వల్లే నన్ను పోలే నడుచుకుని చెప్పగలిగినంత ధైర్యవంతులుగా, సాహసవంతులుగా, మాదిరికరమైన వారిగా మమ్మల్ని మార్చమని మీ కృప యొక్క ఆధ్యాత్మిక వసంతంలో ఉన్న బిడ్డలకు శ్రమానుభవం నుంచి నాయన పరానుభవములకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దేవులు సదా మీ కుటుంబములకు, మీ వ్యక్తిగత జీవితములకు పరిశుద్ధాత్మ నడిపింపుతోనూ ప్రభు అనుకుని ఆశపడిన దైవరాజ్య ప్రతిఫలములతోనూ మీకెల్లరికను తోడే నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు అన్నాడు.